వేసవి సీజన్ వస్తుందంటే చాలు మామిడి పళ్ళ కోసం ఎదురు చూసేవారు ఎందరో. అందుకే మామిడి పళ్ళను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పళ్ళకే ఫాలోయింగ్ ఎక్కువగా రాజాగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకు మామిడి రుచే వేరు. బంగారు రంగులో నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్న పెద్ద తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తిని చూపిస్తారు. పచ్చి లేదా పండు మామిడి తిని ఆహా ఏమి రుచి అని అనకుండా ఉండలేరు. మార్కెట్లలో 2-3 రకాలు దొరుకుతాయి. ఇక్కడ మాత్రం ఏకంగా 20 నుంచి 30 రకాలు లభ్యమవుతాయి. ఎక్కడో తెలియాలి అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. హాట్ సమ్మర్ లో దొరికే టేస్టీ మామిడి పండ్లంటే ఇష్టముండని వారు ఉండరు. చాలా మంది మామిడి పండ్ల రుచి ఎంజాయ్ చేయడానికి వేసవి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే మామిడి పండ్లకు ఉండే క్రేజ్ అలాంటిది. మామిడి పండు రుచిలోనే కాదు పోషకాల్లోనూ రారాజే. ఈ పండులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవసరమైన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వేసవికాలం వచ్చిందంటే తీయటి మామిడి పళ్ళు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేస్తాయి. తీయగా పుల్లగా అమృతంలా ఉండే తీపి కలిగిన రసాల పండ్లు, మెత్తగా నోట్లోకి పోయే బంగినపల్లి రకం, ఇలా చాలా రకాల మామిడి పళ్ళు నగరంలోని మ్యాంగో ఫెస్టివల్ నిర్వహణలో అందుబాటులో ఉన్నాయి. బయట మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కేజీ 100 రూపాయలు మాత్రమే ఉందని ఫెస్టివల్ నిర్వాహకులు అంటున్నారు. పండ్లల్లో రారాజు మామిడి పండు. వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినే పండు మామిడి పండు. అయితే తాజాగా ఇక్కడ మార్కెట్లలోనైతే మామిడి పండు దొరుకుతూనే ఉంటాయి. కొన్నిటి వరకైతే కెమికల్స్ ఉంటాయి, కొన్నిటి వరకైతే సాధారణంగా పండించినవి ఉంటాయి. అయితే అక్కడ మార్కెట్లలోనైతే 1-2 రకాలైతే మనకు కనిపిస్తుంటాయి. మ్యాంగో ఫెస్టివల్లో దాదాపుగా 20 నుంచి 30 రకాల వరకు మామిడి పండ్లు అయితే మనకు అందుబాటులో కనిపిస్తాయి. దాదాపుగా ఇప్పుడు బంగన్పల్లి కానీ, కోత మామిడికాయలు కానీ, రసాలు కానివ్వండి, ఇంకా మల్లిక, సువర్ణరేఖ లాంటి ఇంకా మిగతా ఒక 30 వెరైటీల వరకైతే ఇక్కడ మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇవి నార్మల్గా మార్కెట్లలోనైతే ఇక్కడిక్కడ నుండో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఫామ్ నుండి మాత్రమే వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు. వీటిని జ్యూస్ చేసి కూడా వీళ్ళు స్టోర్ చేసి అమ్ముతూ ఉంటారు. దానికోసం అని చెప్పేసి అన్ని రకాలుగా ఒకేటి దగ్గర చూడొచ్చు అన్న కాన్సెప్ట్తోనైతే చాలా మంది రావడం జరుగుతుంది. అయితే ఈ వేసవి కాలంలోనైతే చాలా మంది మామిడి పళ్ళు కనీసం రుచి చూడాలని ఎంతో మందికి ఆశగా ఉంటుంది. అయితే రోజువారీగా వాళ్ళు 1-2 మామిడికాయలు తింటూనే ఉంటారు. కాకపోతే రకాలలో చాలా రకాలు వాళ్ళు రుచి చూడాలి అనిపించి అయితే ఇక్కడ మణికొండలో ఉన్న ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్కి అయితే చాలామంది వస్తూ కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జ్యూస్ తాగడానికి కూడా ఇప్పుడు ఒకవేళ మనం మామిడి పండ్లు కొనుగోలు చేసుకొని వెళ్ళినా కూడా జ్యూస్ పట్టించాలి అని అంటే అదొక పెద్ద ప్రాసెస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ తయారులో ఉన్న మ్యాంగో జ్యూస్ని తీసుకెళ్ళడానికి అయితే ఇంకా చాలామంది ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. ఇంకా సాయంత్రం వేళలోనైతే చాలా మంది వచ్చి కొనుగోలు చేసుకొని మరీ వెళ్తున్నారు. సువర్ణరేఖ వంటి మిగతా పండ్లు అయితే అక్కడ అరుదుగా లభిస్తున్నాయి కాబట్టి చాలా మంది అయితే కొనుగోలు చేసుకొని మరీ వెళ్తున్నారు. మామిడి పళ్ళలో ఉన్న రకాలన్నీ ఒకటేసారి రుచి చూడవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక మంచి అనుభవం కిందనే పరిగణించవచ్చు. ఎందుకంటే మామిడికాయలు ఎంతో తీయగా ఉంటాయి. అన్ని పండ్ల కంటే కూడా ఇవి చక్కెర కూడా అవసరం లేనంత తీయగా ఉంటాయి. కాబట్టి ఈ మామిడి పళ్ళు తినడానికి సిటీ వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇవి కొనుగోలు చేయడానికి కూడా చాలా మంది వస్తున్నారు. ఈ సమ్మర్లలో ఈ మ్యాంగో ఫెస్టివల్ అనేది ఒక మంచి అవకాశం మరియు మంచి అనుభూతి అనే చెప్పుకోవచ్చు. ఇది సీజనల్ ఫ్రూట్ కావడంతో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. నగరంలో చిన్న పెద్ద మార్కెట్లలో తాజా మామిడి పండ్లు కనపడుతూ ఉంటాయి. కానీ నగరంలోని మణికొండలోని మ్యాంగో ఫెస్టివల్లో ఆమ్రపాలి, కేసరి, దాసరి, మల్లిక, సువర్ణరేఖ, హిమపసంద్ వంటి దాదాపు 20 నుంచి 30 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. నగరంలో నివసించే వారికి ఇలాంటి పండ్లు అరుదుగా దొరుకుతాయి. గ్రామాల్లో ఉండే వారికి మామిడి పండ్లు కొత్తేమీ కాదు. అందుకే గ్రామాల నుంచి తెప్పించి నగరంలో మ్యాంగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపుగా 30 పైన రకాల పండ్లు ఉన్నందున నగరవాసులు క్యూ కడుతున్నారు. 15 to 20 వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. మామూలుగా ఆల్ మ్యాంగోస్ తెప్పిస్తాం ఎక్కడ ఏం దొరికినా. కానీ
ఆంధ్ర నుంచి వస్తుంటాయి. మళ్ళీ సీజన్ ఎండింగ్లో మహారాష్ట్ర అక్కడ నుంచి కూడా తెప్పిస్తూ ఉంటాము. 6 years అవుతుంది ఇప్పుడు. కంటిన్యూ ఎవ్రీ సీజన్ మేము అన్ని ఆల్ వెరైటీస్ తెప్పిస్తూనే ఉంటాము. అంతా ఎక్కడి నుంచి అయినా మన ఇక్కడ ఆల్ వెరైటీస్ అంటే ఇంకా మనం ఇక్కడ బయట మన దగ్గర దొరకని కూడా ఏదైనా ఉంటే తెప్పించి మన కస్టమర్కి ఇచ్చేస్తూనే ఉంటాం. సాటిస్ఫాక్షన్ చేసే విధంగా తెప్పిస్తూనే ఉంటారు వీళ్ళు. రేట్లు అలానే ఏముండదు, మనం అన్ని తెప్పిస్తాం కానీ రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం ఎక్కువ నార్మల్గా ఉంటాయి, ప్రైజెస్ కొద్దిగా హై ఉంటాయి. కొన్ని సీజన్ స్టార్ట్ అయినప్పుడు అన్ని రీజనబుల్గానే ఉంటాయి. అంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయని ఇక్కడికి వస్తున్నాము. అన్ని వెరైటీస్ ఒకే చోట దొరకటం అంటే ఇక్కడ 2-3 ప్లేసెస్ ఉన్నాయి వేలవి, వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. మిగతా అన్ని బయట 1-2 రకాలే దొరుకుతాయి. వీళ్ళ దగ్గర అయితే 20 వెరైటీస్ 15 వెరైటీస్ వరకు దొరుకుతాయి. నేను కూడా సప్లై చేస్తాము. మేము ఈ షాప్స్కి వన్ ఆఫ్ ది సప్లయర్. నేను కూడా న్యూజిలాండ్ నుంచి వస్తాయి మాకు. ఆర్గానిక్గానే చేస్తాం అంతా, కెమికల్స్ యూజ్ చేయం. వేసవిలో ఒక్కసారైనా మామిడి పండు రుచి చూస్తే చాలు అనుకునే వాళ్ళకి ఇన్ని రకాల మామిడి పండ్లు చూస్తే ఒకేసారి అబ్బురపడాల్సిందే. నగరవాసులకు ఇదొక సువర్ణ అవకాశమని చెప్పుకోవచ్చు.